సో ఒకవేళ పేషెంట్కి పల్స్ లేదు, ఊపిరి తీసుకోవట్లేదు అంటే రెండు అవసరం అన్నట్టు. సో హార్ట్ కొట్టుకోవడం ఇంపార్టెంట్ ప్లస్ గాలి కూడా ఇంపార్టెంట్. సో అప్పుడు మనం 30:2 రేషియోలో దీన్ని మనం సిపిఆర్ చేయడం జరుగుతుంది. అంటే 30:2 అంటే 30 టైమ్స్ మీరు కంటిన్యూస్గా ప్రెస్ చేయాలి. సో మీరు రెండు చేతులు సరిగ్గా పెట్టుకొని స్ట్రైట్ హ్యాండ్గా పెట్టుకొని మనం ఇచ్చే ప్రెషర్ ఇక్కడ నుంచి కాకుండా మన షోల్డర్ దగ్గర నుంచి ఉండాలి. అండ్ స్ట్రైట్గా పెట్టుకొని మన ఒక ఎగ్జాక్ట్గా మనకు హార్ట్ ఉన్న సెంటర్ పార్ట్లో పట్టుకొని కంప్రెషన్ స్టార్ట్ చేయాలి. సో కంప్రెషన్ షుడ్ బి ఎఫెక్టివ్. సో కరెక్ట్గా మనం కంప్రెస్ చేసినట్లయితేనే మన హార్ట్ వరకు రీచ్ అవుతాం. సో ఆ ప్రెషర్ అనేది ట్రాన్స్మిట్ అవ్వాలి. ఎవ్రీ 30 కంప్రెషన్స్ కంటిన్యూ చేసుకుంటూ ఒకవేళ గాలి పీల్చుకున్నట్లయితే టూ బ్రీత్స్ అనేది మౌత్ టు మౌత్ లేకుంటే 2 క్లోత్ ఏదో పెట్టుకొని మీరు 2 బ్రీత్స్ ఇచ్చుకుంటూ 30 సెకండ్స్ సిపిఆర్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఎప్పుడు వరకు చేయాలంటే టిల్ ద పేషెంట్ గెయిన్స్ కాన్షియస్నెస్ ఆర్ పల్స్ వచ్చేంత వరకు లేకుంటే అంబులెన్స్ వచ్చేంత వరకు మీరు కంటిన్యూస్గా సిపిఆర్ చేస్తూ ఉండాలి. సో నెవర్ స్టాప్ ఇట్. ఒకవేళ పల్స్ వచ్చినట్లయితే మీరు ఆగొచ్చు, సోయి వచ్చినా కానీ ఆపేయాల్సి వస్తుంది.